ఈ మాటలంటోంది సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ కాంట్రవర్సీలకు కేంద్రంగా ఉంటూ తనదైన మార్క్ చాటుతున్న రచయిత, దర్శకులు, నటుడు పోసాని కృష్ణమురళి. మనసులో ఏదుంటే అది ఎదుటివారు ఎవరైనా సరే తనదైన స్టైల్లో సమాధానం చెబుతూ నికార్సుగా ఉండే వ్యక్తి పోసాని కృష్ణమురళి. ఈ మధ్య ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, అలాగే మంత్రి నారా లోకేష్ అవినీతిపై తన గళంతో ఏకిపారేశారు పోసాని. తాజాగా ఓ ఇంటర్వ్యూలో 2019 ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేస్తారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు పోసాని మురళీకృష్ణ తనదైన శైలిలో స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే నా ఓటు అంటూ స్పష్టం చేశారు. అయితే సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, జగన్ గురించి తనదైన స్టైల్లో స్పందించారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా తన పాలనలో ఒకే కులానికి ప్రాధాన్యత ఇస్తారని, ఆ వ్యక్తిత్వం తనకు నచ్చదన్నారు. గతంలో ఆయన అంటే ఎంతో అభిమానించేవాణ్ణని, చంద్రబాబు వ్యక్తిత్వాన్ని పొగుడుతూ వేల కొద్ది పేజీలు రచనలు చేశానని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో ఏ పని చెయ్యాలన్నా కుల ప్రాధాన్యతను బట్టే చేస్తున్నారని వాపోయారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన గొప్ప నటులని, ఇండస్ట్రీలో పవన్ కెంతో గొప్ప పేరు ఉందని, కానీ రాజకీయాల్లో మాత్రం ఆయన పనికిరారని కుండబద్దలు కొట్టారు. ఇందిరాగాంధీ లేడీనే కదా, నా భార్య లేడీనే కదా, అటువంటిదే ఇందిరాగాంధీలా నా భార్యను కూడా ప్రధాని చేస్తానంటే ప్రజలు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఏపీలో పవన్ పరిస్థితి కూడా అంతే అన్నారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ప్రజల కోసం నిస్వార్థంగా పోరాడగల పటిమ ఉన్న నాయకుడు వైఎస్ జగన్. ఉమ్మడి రాష్ట్రం విభజించే సమయంలో జగన్ మాత్రం ఒక్క మాటపై నిలబడి తన పోరాటాన్ని ఉధృతం చేశారన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదాపై కూడా ఆయన స్పష్టమైన వైఖరితో ఉన్నారు. కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. అప్పుడు ఇప్పుడు వైఎస్ జగన్ ఒకే మాటపై నిలబడి ప్రత్యేక హోదా కోసం ప్రజలందరినీ ఒకే తాటిపైకి తెచ్చిన వ్యక్తి వైఎస్ జగన్ అని ప్రశంసల వర్షం కురిపించారు పోసాని. అందుకే ఆయనకు నేను ఓటు వేస్తానని అన్నారు పోసాని. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.